ప్రైజ్ లార్డ్. ఐఎమ్ గోనా స్పీకింగ్ ఇన్ తెలుగు. ముందుగా దేవుడి రెండో రాకడ గురించి సంకేతాలు ఈ భూమి మీద ఎన్నో జరుగుతున్నాయి. అజ్ఞానంతో ఉన్న మనిషికి ఇది అర్థం కావట్లేదు. సౌదీ అరేబియా డెజర్ట్‌లో మంచు పడటం కానీ, అలాగే రివర్ వాటర్ రావటం కానీ, అలాగే యూఫ్రేటస్ రివర్‌లో ఆ వాటర్ అంతా, ఆ రివర్ అంతా కూడా డ్రై అయిపోవటం కానీ, దానికి డ్రైయింగ్ రివర్‌గా అక్కడ మనకు కనపడతా ఉంది. అలాగే చైనాలోని ఒక సిటీలో ఆకాశం ఎరుపెక్కటం కానీ, లైక్ రెడ్ సీ, అలాగే ఈ దుబాయ్‌లో కనపడుతున్నటువంటి 2 సూర్యుళ్ళు కానీ, అలాగే ఇండియానా, యునైటెడ్ స్టేట్స్ అమెరికాలో కనపడుతున్న 2 చంద్రుళ్ళు కానీ, దేవుడు ఏం చెప్తున్నాడంటే 43వ అధ్యాయం యెషయా గ్రంథం 19వ వచనంలో, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా అని అడుగుతున్నాడు దేవుడు. నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. అలాగే లూకా సువార్త 21వ అధ్యాయము 25, 26 వచనాలు చూస్తే, మరియు సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలను, భూమి మీద సముద్ర తరంగములు ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును, ఆకాశ మండలి శక్తులు కదిలింపబడును కనుక లోకం మీదకి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుష్యులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. అలాగే ప్రకటనల గ్రంథం 22వ అధ్యాయం చూసినట్లయితే 12వ వచనం, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. ఆలోచించండి, మారుమనసు పొందండి.